శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. లోన్ పట్టణంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో, అంటే ఒక పవిత్ర క్షేత్రంగా షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణం, స్వామివారి మూర్తి ప్రతిష్ఠా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్యంగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ కార్యకర్తలందరినీ కూడా ఈ వేదిక నుంచి ఆశీస్సులు అందిస్తూ అభినందిస్తున్నాను. జీవితంలో రెండు అంశాలు గమనించుకోవాలి. ఒకటి లౌకిక జీవితం, రెండవది పారమార్థిక జీవితం. నాణెమునకు రెండు వైపులా ఉన్నటువంటి చిహ్నాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒకవైపు ఇప్పుడు 5 రూపాయల నాణ్యం అయితే ఒకవైపు 5 అనే సంఖ్య ఉంటుంది, మరొక వైపు ఆ నాణ్యం ఏ దేశానికి సంబంధించినది రాజముద్ర ఉంటుంది. ఈ రెండు వైపులు కూడా అది స్పష్టంగా ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. ఇందులో ఏ వైపు చెదిరిపోయినా ఆ నాణ్యం చెల్లుబాటు కాదు. మానవ జీవితంలో కూడా కేవలం వండుకున్నాం, తిన్నాం, పండుకున్నాం, తెల్లారింది అంటే అది కేవలం పశుప్రాయమైన జీవితం అవుతుంది. పశువులు కూడా కడుపు నిండితే చాలు విశ్రాంతి తీసుకుంటాయి, అలాగే జీవితాన్ని గడిపేస్తాయి. వాటికి జ్ఞానం లేదు. ఆహార నిద్ర భయ రాగ రోగాః సమానమే తత్పశుభిర్నరాణాం. ఒక చోట ఒక గ్రామంలో గ్రామస్తులంతా కూర్చొని రచ్చబండ మీద గ్రామం యొక్క అభివృద్ధి గురించి చర్చ చేసుకుంటున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక అడవి నుంచి మెల్లగా ఒక ఏనుగు బయలుదేరి వచ్చింది. కొందరు చూశారు, అమ్మో ఏనుగు వస్తోంది అని. ఇంకొక వైపు నుంచి మెల్లగా ఒక సింహం కదిలి వస్తోంది. అసలు ఏనుగుకు సింహానికి పూర్తి వైరం, అయినా రెండు కలిసి వస్తున్నాయి. మరొక వైపు నుంచి అడవిలో తిరుగుతూ అక్కడే పెరిగేటువంటి ఆవు ఒకటి వస్తోంది, మరో పక్క నుంచి పులి వస్తోంది. అవి రెండు దగ్గరగానే వస్తున్నాయి. మరొక వైపు నుంచి ఒక మేక వస్తోంది, అలాగే ఒక నక్క వస్తోంది ఇంకో వైపు నుంచి. ప్రజలలో భయం పట్టుకుంది. ఊరు మీద పడుతున్నాయి మొత్తం క్రూర జంతువులన్నీ వచ్చేది. ఎక్కడో అక్కడ పటాపట్ పారిపోయినారు. ఒక్కడు మాత్రం ఆలోచించినాడు, ఏనుగునకు సింహానికి సరిపోదు కానీ కలిసి వస్తున్నాయి, ఆవుకు పులికి సరిపోదు కలిసి వస్తున్నాయి. పరస్పర విరుద్ధమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి అవే కలిసి వస్తుంటే ఇందులో ఏదో విశేషం ఉన్నది. వాటికి ఏనుగు లేని భయం నాకెందుకు, ఆవుకు లేని భయం నాకెందుకు అని కూర్చున్నాడు వాడు గట్టిగా. వచ్చిన జంతువులన్నీ రచ్చగడ్డ చుట్టుముట్టినాయి. వీడొక్కడ కూర్చున్నాడు, మిగతా వాళ్ళతో దూరంగా పారిపోయినారు. అందులో ఏనుగు వచ్చి, మీ మానవులు అన్ని ప్రాణుల్లో బలం కలిగినటువంటి శక్తి సంపన్నమైనటువంటి మా ఏనుగులను కూడా బానిసలుగా చేసుకొని మీద కూర్చొని స్వారీ చేస్తున్నారు, ఇది అన్యాయము అని ఏనుగు అన్నది. అలాగే గోవు కూడా, మేమెక్కడో అడవిలో పెరిగిన మేత తిని వస్తే మా బిడ్డలకు పాలు లేకుండా మీరన్నీ పిండుకొని తాగేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పింది. ప్రతి ఒక్క జంతువు కారణం. గుర్రం వచ్చింది, ఎంతకాలం నుంచి మీకు సేవ చేస్తున్నాం, మా నెత్తిన కూర్చుంటే మీ బరువు అంతా మోసుకుంటూ పైగా పరిగెత్తిస్తే మమ్మల్ని ఆయాసం అనకుండా పరిగెత్తి మీకు సేవ చేస్తున్నాం, ఎంతకాలం ఇలా ఎట్లా, మీ దౌర్జన్యం ఏమిటి, మానవులని చెప్పుకుంటున్నట్టు మీరు చేస్తున్న పనేమిటి
మాకంటే మీలో గొప్పతనం ఏమున్నది అని సింహం నిలదీసింది. నిజంగా సింహానికి ఉన్న పరాక్రమం మనకు లేదు, ఏనుకున్న బలము మనకు లేదు, గోవుకున్న త్యాగబుద్ధి మనకు లేదు, ఇలా చూస్తే గుర్రానికి ఉన్న వేగము మనకు లేదు. ఏ విధంగా చూసినా మనము వాటికంటే బలాధికంగా, శారీరకంగా, లౌకికంగా తక్కువలోనే ఉన్నాం. కానీ మనం పెత్తనం చేస్తున్నాము. గ్రావం బంత గజంగును మావటి వాడెక్కున్నట్లు అని. కొండంత ఏనుగ్గాన్లే మావటి వాడు కనపడితే చాలు, ఏం చెప్తే అది వింటుంది. వాడి చేతిలో ఉన్నటువంటి ఒక మూలన అంకుశం చూసి భయపడుతుంది అసలు. ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు, అన్యాయం చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు అని అడిగితే ఆ జంతువులకు అక్కడ కూర్చుని అతను సమాధానం చెప్పాడు. ఏకం ఏకం హి భేదం, మీకు మాకు ఒక్కటే భేదం. ఆహార నిద్రా భయ రాగ రోగాహ సమానమేత పశుభిర్నరాణం. నరాణం నరులకు, పశువులకు కూడా ఆహార స్వీకారం గాని, నిద్ర గాని, భయము గాని, రాగము గాని, రోగము గాని ఇవన్నీ సమానమే. అయితే అందులో ఒక్క భేదం ఉంది. జ్ఞానం హి తేషామధికో విశేష, జ్ఞానేన హీనాః పశుభిః సమానాః. మాకు మీకు తేడా ఏంటంటే మాకు జ్ఞానం ఉన్నది, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నది. మీకు ఆ జ్ఞానశక్తి మాకున్నంతగా మీకు లేదు. అంతేకాదు మా వాళ్ళల్లో కూడా, మానవుల్లో కూడా ఎవడైతే బుద్ధిహీనుడిగా వ్యవహరిస్తాడో, ఎవడైతే జ్ఞానహీనుడిగా ఉంటాడో అలాంటి వాడు పశుభిః సమానాః, పశువుతో సమానమే. అయితే పశువుకు 4 కాళ్ళు ఉన్నాయి, వీడికి 2 కాళ్ళు ఉంటాయి, అంతే తేడా అని వాడు చెప్పాడు అక్కడ కూర్చొని. నిజమే, మీకంటే మేము జ్ఞానములో తక్కువైన వాళ్ళమే, అందుకే మీకు బానిసలుగా బ్రతుకుతున్నాం అని అవి అంగీకరించి వెళ్ళినాయి. కాబట్టి మానవుడు అన్నిటికంటే మొత్తం సృష్టిలోనే తెలివైన వాడు, జ్ఞాన సంపన్నుడు. ఈ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనం కూడా పశువులతో సమానమే. ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేవాడే మనకు గురువు. కుశబ్ద స్పంధకారస్యాత్ రుశబ్దస్తన్ నిరోధక అని. మనకు ఏదైతే తెలియదో ఆ తెలియని విషయాన్ని తెలియజేసేవాడే మహానుభావుడైనటువంటి గురువు. మన గుడికి వెళతాం, స్వామి తీర్థం ఇస్తాడు. అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం అని మంత్రం చెప్పిస్తాడు. అకాలంలో వచ్చేటువంటి, అనుకోకుండా వచ్చే ఆకస్మికమైనటువంటి మరణాన్ని కూడా ఇది తప్పిస్తుంది ఈ తీర్థం. అట్లాగే సర్వ వ్యాధి నివారణం, అన్ని వ్యాధులను పోగొడుతుంది ఈ తీర్థం అని చెప్పి మనకు మంత్రం చెబుతూ తీర్థం ఇస్తున్నాడు. అట్లాంటి నీళ్లు మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ అక్కడ భగవంతునికి వినియోగించిన తరువాత ఇస్తున్నటువంటి తీర్థము చాలా మహాత్మ్యము కలిగినటువంటిది. అది సంగతి. భగవత్ కైంకర్యములో, భగవంతుని సేవలో వినియోగించబడితే అది చాలా పవిత్రమైనది. ఇప్పుడు ఒక చిన్న తీర్థం దగ్గర నుంచి కొంచెం ముందుకొద్దాం. మానవ జన్మ కూడా భగవంతుని సేవలో పునీతమైతే, పవిత్రమైతే ఆ జన్మ సార్థకమైనది. భగవంతుణ్ణి విస్మరించి కేవలము లౌకిక జీవితముతో జీవితాన్ని ముగిస్తే అది పశుప్రాయమైనటువంటి జీవితమే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేవాడు ఎవడంటే మహానుభావుడైన గురువు. గురువు ఎలాంటి వాడంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగును ప్రసాదిస్తున్నాడు. ఈ సందర్భంలో అప్పుడే వేడి వేడి అని ప్రారంభం చేస్తున్నాం. కానీ సూర్యుడు సాక్షాత్తు సూర్య నారాయణుడు, సూర్య భగవంతుడు అని మనం అనుకుంటే, ఆ భగవంతుడి నుంచి వెలుగును తీసుకొని మనకు వెన్నెల రూపంలో చల్లగా అందించేవాడే గురువు. అది సంగతి. వెన్నెల హాయిగా అనుభవించగలుగుతాం, కానీ సూర్యుని యొక్క తాపాన్ని తట్టుకోలేం. ఆ విధంగా వచ్చినటువంటి ఒక చంద్ర కళనే షిర్డీ సాయినాథుడు అవతారం. ఆయన పెద్ద అవధూత. అంటే ఆయన సన్నిధానంలో మనం చల్లగా హాయిగా ఎదగవచ్చు.
సాయిబాబా అవధూత అంటున్నాం. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీరియతే. అక్షరత్వాత్ అంటే ఈ అవతారము ముగిసిపోదు, ఏదో ఒక గురువు రూపంలో ప్రజలను నడిపిస్తూనే ఉంటుంది. వరేణ్యత్వాత్ అందరూ మానవులమే, కానీ ఇందులో అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు గురువు. ధూత సంసార బంధనాత్ ఈయన గురువు లౌకిక ప్రపంచంలోనే ఉంటాడు, మన మధ్య తిరుగుతుంటాడు, కానీ ఇవన్నీ ఏవే కానీ ఆయనను స్పృశించలేవు, తాకలేవు. ఆయన మనస్సును కల్మషపరచలేవు, కలుషితం కాలేవు. మనం ఎవడైనా ఒక్క మాట అన్నాడంటే వాడు నన్ను అన్నాడు, ఇట్లా అన్నాడు అని చెప్పేసి మనస్సులో కుళ్ళుకొని బాధపడతాం. లేదా ఆవేశం వస్తే తిరగబడి ఒకటికి రెండు అంటిస్తాం. కానీ గురువు అన్నీ స్వీకరిస్తాడు. ఎక్కడే కానీ తన యొక్క మనస్సునకు పట్టించుకోడు. అంటే గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లౌకికమైన విషయాలన్నీ మనస్సులకు అంటించుకోకూడదు. ఇది మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటి సూత్రం. మజ్జిగలో వెన్న తేలుతుంటుంది, చుట్టూ మజ్జిగ ఉంటుంది, కానీ వెన్నకు మాత్రం ఆ మజ్జిగ ఏమాత్రం అంటుకోదు. ఎందుకంటే దాని చుట్టూ జిడ్డు ఉంటుంది, వెన్న ముద్ద చుట్టూ జిడ్డు ఉంటుంది, అందుకని మజ్జిగ దాని యొక్క సారం ఏమేదాన్ని దీనికి అంటుకోదు. అట్లాగే మనం కూడా జ్ఞానం అనే జిడ్డు మన చుట్టూ ఉన్నట్టయితే మనకు కూడా ఈ లౌకిక విషయాలు ఏమి అంటుకో. అందుకనే బాబా ఒక్క మాట చెప్పాడు, ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. శ్రద్ధ ఒక పని పట్ల అంకిత భావంతో గురువుల పట్ల శాస్త్రముల పట్ల విశ్వాసంతో ఉండడాన్ని శ్రద్ధ అంటారు. పని చేయడానికి అంకిత భావంతో పని చేయడానికి శ్రద్ధ అంటారు. సబూరి అంటే సహనం, ఓర్పు. కొంత సమయం ఓర్పు పడితే కాలము ఏం నడిపించాలనో దాన్ని నడిపిస్తుంది. నీవు వేగిరపడాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఏదో ఇది జరుగుతుంది అనుకోవచ్చు, కానీ నిన్ను నడిపించేవాడు కూడా నీవు కలం మాత్రమే, కానీ పట్టుకున్న చెయ్యి మాత్రం గురువు గారిదే, భగవంతునిదే. ఆయన ఏమి రాయగలిగే అవకాశం ఇస్తే అది మాత్రం రాయగలుగుతాం. ఆ విధంగా ఈ గురువు యొక్క అనుగ్రహంతో పనులు సాధించుకోవడానికి మనకు కావాల్సిన రెండు గుణాలు బాబా గారు చెప్పినవి. ఒకటి శ్రద్ధ, రెండవది సహనం. దాన్ని సబూరి అని మరాఠీ భాషలో సబూరి అంటున్నారు, సహనము అని అర్థం. బాబా స్తోత్రాన్ని చెబుతూ నేను ఒక శ్లోకం మాత్రమే చెప్పాను. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. ఈయన సామాన్యమైన గురువు కాదు, సద్గురువు. గురువులో మళ్ళీ సద్గురు కూడా. గురువు అంటే ఇప్పుడు నేను గురువును, బడికి వెళ్ళి పాఠం చెప్పాను, నెల నెల జీతం తీసుకున్నాను. ఇంకో గురువు ఉంటాడు, వాడు పాఠం చెప్తాడు, ట్యూషన్ ఫీజు తీసుకుంటాడు. వీళ్ళంతా బోధకులే, గురువులు కాదు. బోధకులు అంటే ఆ విషయాన్ని తెలియజేస్తారు అంతే, బోధించేవాళ్ళు, అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు. సద్గురువు అంటే శిష్యుడి నుంచి ఎప్పుడు ఏమి ఆశించరు గురువు, కానీ శిష్యుని యొక్క క్షేమాన్ని మాత్రం ఆయన పరిశీలిస్తూనే ఉంటాడు. అతడు సద్గురువు. గురువు శిష్యుడి నుంచి ఏమీ కోరడు, శిష్యుడు కూడా గురువును తప్ప పరదైవం ఉన్నదని భావించడు, సాక్షాత్తు దైవంగానే భావించి సేవ చేస్తాడు. అట్లాంటి సేవలు అందుకునేవాడు సద్గురువు. బాబా సద్గురువు ఎలా అయినాడో మీకు ఈ ఒక్క శ్లోకంలోనే మీకు సోదాహరణంగా చెప్తాను. అంటే బాబా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఆయన ఎలా తన భక్తులను శిష్యులను చేరదీస్తాడో సముద్ధరిస్తాడో తెలుస్తుంది మనకు. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్. బాబా
ఒక మసీద్ దగ్గర వేప చెట్టు కింద కూర్చున్నాడు. చాలా కాలం ఇప్పుడు కూడా ఉంది ఆ వేప చెట్టు. మనం షిరిడి వెళితే ఆయన కూర్చున్నటువంటి వేప చెట్టును చూడొచ్చు. ఆ నింబవృక్షము అంటే వేప చెట్టు. వేప చెట్టు కింద కూర్చొని కొందరు పశువుల కాపర్లు, పిల్లలు, ఆవులు కాచుకునేవాళ్ళు అక్కడికి వచ్చి ఈయన పిచ్చోడని రాళ్లతో వేసేది, అల్లరి చేసేది, ఇదంతా చేస్తున్నారు. అంటే ఆడుకోరు, వాళ్ళు పిల్లలాట ఆడుకున్నట్టు. ఈయన వాళ్ళతో పాటు నవ్వుకుంటూ హాయిగా ఉన్నాడు. ఉంటూ ఆయన పైకి లేచి క్రిందికి వంగినటువంటి వేప కొమ్మలో నుంచి ఇంత వేపాకు దూసుకున్నాడు. దూసి తీసుకుని పట్టాన్ని పెంచదని పెట్టాడు. ఎవడు తీసుకోలేదు. వేపాకు ఎవడు తింటాడు? చేదని ఎవడు తీసి ముట్టుకోలేదు. ఆయన వీళ్ళెవరు తీసుకోకపోతే అంటే వాళ్లకు విశ్వాసము లేదు, ఈయన పట్ల విశ్వాసం లేదు. కానీ వాళ్ళలో మార్పు తేవాలి. వాళ్ళు ఇంకా పశుప్రాయంగా అల్లరి చిల్లరగా ఎగురుతున్నారు. వీళ్ళలో మార్పు తేవాలి. అందుకని ఒక చిన్న ప్రయోగం చేశాడు. ఆ వేపాకు దుసి ఇస్తే తీసుకోకపోతే ఈయన నోట్లేసుకుని నములుతున్నాడు. అందులో ఒకరికి ఆశ్చర్యమైంది. వేపాకు చేదు కదా, ఈయన ఎట్లా తింటున్నాడు అని చూస్తున్నాడు. ఇంతలో ఆయన నములుతున్నటువంటి నోట్లో నుంచి ఒక ఆకు కింద పడిపోయింది. వేపాకు పడిపోతే వాడు దాన్ని తీసుకున్నాడు. ఎంగిలి అనుకోలేదు, గురువు దేవుడని లేదు, వేపాకు ఎట్లా తింటున్నాడు మరి సందేహం అంతే. ఆ కింద పడిన ఆకు తీసుకుని వాడు నోట్లేసుకున్నా వెళ్ళాడు. నమిలితే తీయ ఉంది. వాడు కేకలేసాడు, అరే తీయగుందరా అని. అంటే మిగతా పిల్లలంతా ఏమడ్డారు, నాకుదా అని. ఆయన వేప చెట్టులోంచి ఆకు దూషిస్తుంటే పిల్లలకు చెదురు పెడుతుంటే వాళ్ళందరూ తినేశారు. ఎంత మధురం ఉందో. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం. ఆ వేప ఆకు అమృతము లాంటి రుచిని కలిగి ఉన్నది, అంత మధురంగా ఉన్నది. ఎట్లా అయింది? వేప చెట్టు యొక్క జీవలక్షణం ఏమిటి? దానికి పుట్టుకతోనే చేదు ఉన్నది. దాన్ని మార్చడానికి సాధ్యం కాదు. ఇప్పుడు సైంటిస్టులు కూర్చున్న వాళ్ళు, అన్ని మార్పులు చేర్పులు చేస్తున్న వాళ్ళు, కొత్త వంగడాలన్నీ తెస్తున్నటువంటి వాళ్ళని కూడా అడిగి ఈ వేప విత్తనాలు నీకు ఇస్తున్నాను, ఇవన్నీ మొత్తం తీయగా మార్చేయండి అంటే మార్చలేరు. దాంట్లో జీవలక్షణము ఒకటి ఉన్నది, అంటే చేదు అనే జీవలక్షణం ఉన్నది. మన వాళ్ళలో కూడా చాలా మందిలో అసూయ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈర్ష్య ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే విపరీతమైన ముక్కు మీద కోపం ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇండల్లో ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎంత కోపంగా ఉన్నారు. ఇంకా తనది బయటికి కనపడరు, కానీ చాలా శాంతంగా కనపడతారు. కానీ జీవలక్షణం అంతర్గతంగా కొన్ని దుర్లక్షణాలు ఉంటాయి, అవి పోవు. కానీ బాబా కూర్చున్నటువంటి వేప చెట్టు యొక్క ఆకు ఇప్పుడు ఎట్లా అనిపించింది? సుధాశ్రావిణం, చాలా తీయగా అనిపిస్తోంది. ఈ మార్పు ఎట్లా వచ్చింది? ఆయన అక్కడ కూర్చోవడం. నింబవృక్షస్య మూల అధివాసాత్. అధివాసం అంటే నివసిస్తూ ఉండడం. అక్కడ ఆయన కూర్చున్నందువల్ల వేప చెట్టుకు సహజ సిద్ధమైనటువంటి జన్మసిద్ధమైనటువంటి చేదు పోయి తీయదనం వచ్చేసింది. ఇక్కడ చెట్టు సంగతి పక్క పెడదాం. అంటే దుర్మార్గ లక్షణాలు కలిగిన వాడు, అజ్ఞాని అయిన వాడు కూడా స్వామి సన్నిధానంలో ఉంటే, ఆయన చేయి సోకితే, ఆయన అనుగ్రహం లభించినట్టయితే వాడు జ్ఞాని అవుతాడు. అదే అండి ఇక్కడ వ్యాపారం మారిందంటే, వ్యాపారం మారితే మనిషి మారతాడు, అది సంగతి. సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం, అది అప్రియము, చేదు, తినబుద్ధి కాదు. కానీ సుధాశ్రావిణం తిక్తం, చేదుగా ఉండేది. సుధాశ్రావిణం తేనెలాగా కమ్మగా ఉంటుంది. అంతేనా? తరం కల్పవృక్షాధికం సాధయంతం, ఆ చెట్టు కల్పవృక్షమైంది. ఇది మనకు తెలియదు, మామూలు వేప చెట్టు కనబడుతుంది. జమ్మలమడుగులో ఒక ట్రెజరీ ఆఫీసరు షిర్డీ బాబా గుడికి వెళ్ళాడు. అక్కడ ప్రదర్శన చేసుకున్నాడు, స్వామివారి దర్శనం చేసుకున్నాడు. ఈ వేప చెట్టు ఆయన కూర్చున్నది కదా అని ఆ వేప చెట్టు కూడా ప్రదర్శన చేస్తున్నాడు. ప్రదర్శన చేసేటప్పుడు నెత్తిన టప్ అని కాయ పడింది. ఏముందో దులుపుకున్నాడు, చూస్తే వేపకాయ. సరేలే అనుకున్నాడు, ముందు పోయినాడు. ఒక అడుగు వేసిన తర్వాత, అరే ఇది బాబా కూర్చున్న చెట్టు కదా, ఒక వేపకాయ నా మీద పడిందంటే అర్థం ఏమిటి?
బాబా నన్ను ఆశీర్వదించినాడు. ఇప్పుడు మనమైనా దేవాలయానికి వెళ్తాం, అమ్మవారి దగ్గర నమస్కారం పెట్టుకుంటుంటాం, స్వామి దగ్గర నమస్కారం పెట్టుకుంటాం. ఉన్నట్టుండి పైనుంచి ఒక పువ్వు పడింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? స్వామి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దీవెన మనకు లభించింది అని అనుకుంటాం. ఆ విధంగానే ఆ వేపకాయ నెత్తిన పెడతానే వాడు 2 అడుగులు ముందుకేసిన ఆ స్వామి అనుగ్రహం సూచిస్తూ నాకు ఈ వేపకాయ నెత్తిన పడినట్టుంది అని ఎనికి తిరిగి వచ్చి ఆ వేపకాయ తీసి జోబులు వేసుకున్నాడు, కళ్ళకు అద్దుకొని జోబులు వేసుకున్నాడు. ప్రదర్శన చేశాడు, ఇంటికి వచ్చేసినాడు. అయిపోయింది, తీర్థయాత్ర అయిపోయింది, షిరిడి యాత్ర అయిపోయింది, ఇంటికి వచ్చేసినాడు. వేపకాయ సంగతి మర్చిపోయినాడు. ఆయన భార్య ఇతను విప్పేసినటువంటి చొక్కా ఉతికేద్దామని జోబులో చేయబెట్టింది. ఏమేమి ఉన్నాయో ఏమిటి పెట్టుకున్నాడో చూద్దామని. ఏమైనా కాగితాలు కానీ డబ్బులు కానీ ఉంటాయని చూపెట్టింది. ఏదో డబ్బులు కాగితాలు తీసింది, యాపకాయ దొరికింది చేతికి. డబ్బులు పెట్టుకున్నాడు, ఏదో చిల్లర డబ్బులు వేసుకుంటే అర్థం ఉంది. వేపకాయతో పని ఏమైంది, ఎందుకు ఈయన వేపకాయ వేసుకున్నాడు అని అనుకుని నవ్వుకొని ఆ వేపకాయ పక్కన పడేసేసి డబ్బులు ఎత్తిపెట్టేసి ఆ బట్టలు ఉతికేసేసింది. ఆమె అసలు ఉదయం ఆ పని అయిపోయింది, మర్చిపోయింది. సంగతి ఆమె కూడా మర్చిపోయింది. రాత్రి భోంచేసేటప్పుడు ఏమండి వేపకాయలు తెచ్చుకున్నారు, ఏమని తింటున్నారు అని అడిగింది. అరే నేను గుర్తు చేసాం, భలే గుర్తు చేసాం, నా జోబులో వేపకాయ వేసుకోండి అన్నాడు ఆయన. అవును ఉండింది అని. ఏం చేసాము దాన్ని? పక్కన పెట్టాను, మంచి పని చేశామని. నేను బాబా సన్నిధానంలో ఉన్నప్పుడు వేప చెట్టు చుట్టూ తిరుగుతుంటే పైన కాయబడింది, ఆయన అనుగ్రహం అనుకుని భావించి తెచ్చినాను, అది జోబులో వేసుకున్నాను, మర్చిపోయాను, మనం దాన్ని పెట్టిండు అని చెప్పాడు. మరుసటి దినము మిత్రులతో కలిసి వాకింగ్ పోయినారు ఊరి బయటికి. ఆ పోయినప్పుడు ఈ విత్తనం తీసుకుని జోబులు వేసుకొని పోయినాడు ఆయన. అంటే మిత్రులకు చూపించి చెప్పాలని వేపకాయని. ఊరు బయట ఒక చోట బోరు కొట్టే చోట ఆయన అక్కడ పోయిన తర్వాత ఆలోచన వచ్చింది. ఈ కాయను వేపకాయని విత్తనాన్ని ఇక్కడ వేస్తే నీళ్లు పారుతున్నాయి, ఇక్కడ ఎవరెవరు కాలు గడుపులు నీళ్లు కొడుతూనే ఉంటారు, పోతూనే ఉంటాయి, మొక్క వస్తుంది కదా అని చూద్దామని మిత్రులతో చెప్పి ఆ బోరు ఉండే చోట, ఆ పక్కన నీళ్లు ప్రసరించే చోట ఈ కాయ వేసేసాడు. మెల్లగా మొక్క వచ్చింది, కొంచెం పెరిగి పెద్దదైంది. వీళ్ళు రోజు వాకింగ్ పోతున్నారు. ఈ వాకింగ్ పోతున్న వాళ్ళలో ఒకడు వచ్చి ఏం చేశాడంటే, నువ్వు సాయిబాబా దగ్గర నుంచి విత్తనం తెచ్చినావు కదా, షిర్డీ నుంచి తెచ్చినావు కదా, ఇది మొక్క వచ్చింది, ఇది మహిమాన్వితమైంది, చాలా గొప్ప అదృష్టం మనకు, నేను బొమ్మ తెచ్చిపెట్టాను. షిర్డీ సాయిబాబా బొమ్మ, ఇంత చిన్న బొమ్మ తెచ్చి ఆ వేప చెట్టు కింద పెట్టాడు. ఇంకా వచ్చేవాడు ఎప్పుడైతే సాయిబాబా బొమ్మ కనపడిందో వచ్చేవాడు పోయేవాడు నమస్కారం పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇందులో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిని, చదువు పూర్తి చేసింది. ఆ అమ్మాయి ఇటువైపుగా వచ్చి ఇక్కడ వేప చెట్టు కింద సాయిబాబా విగ్రహాన్ని చూసి నమస్కారం పెట్టుకునే, స్వామి నాకు ఉద్యోగం వస్తే నేను మీకు ఇక్కడ గుడి పెట్టిస్తాను, లేదా ఇంత డబ్బు ఇస్తాను అని మొక్కుంది. ఆ అమ్మాయికి సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీ ఉద్యోగం వచ్చింది. ఇక అమ్మాయి ఆనందం కాదు. ఆమె అక్కడ వచ్చి కూర్చొని కాచుకుంది. ఈ సాయంకాలం వాకింగ్ వచ్చే వాళ్ళంతా అక్కడ కూర్చొని స్వామి నమస్కారం పెట్టుకుంటారు. వాళ్ళతో చెప్పింది, నేను ఇట్లా మొక్కుంటే నాకు ఇట్లా ఇంత పెద్ద ఉద్యోగం వచ్చింది, నేను ఇంత డబ్బులు ఇస్తాను, గుడి కట్టండి. సరే మెల్లగా గుడి కడదామని ప్రారంభం చేశారు. ఊళ్ళో అందరూ ప్రచారం చేశారు. బ్రహ్మాండమైన గుడి తయారైంది. అంటే స్వామివారి అనుగ్రహం ఉంటే ఓ చిన్న వేపకాయ తెచ్చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా సాయిబాబా గుడి తయారై పూజలు అందుకుంటూ జరుగుతోంది, హాయిగా జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు కల్పవృక్షం అని చెప్పడానికి, తరం కల్పవృక్షం సాధయంతం, ఆయన కూర్చోవడం వల్ల, మహానుభావుడు ఆ చెట్టు దగ్గర కూర్చోవడం వల్ల, ఆయన యొక్క ప్రభావం వలన, మాహాత్మ్యం వలన వేప చెట్టులో ఉన్న ఆకులన్నీ తీయగా మారిపోవడం. అంతేకాదు ఒక్క వేపకాయ తీసుకు అక్కడ వేస్తే అక్కడ ఒక మహాక్షేత్రంగా తయారు కావడం, అది సంగతి. ఆ విధంగా సహజ సిద్ధమైనటువంటి చేదును తొలగించి, అంటే చెడును తొలగించి మంచిని నింపే శక్తి సద్గురు సాయిబాబా, షిర్డీ సాయిబాబా నాథుడిలో మనము గమనించవచ్చు. ఇది ఒక అంశం. ఇది చెట్టుకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మనుషులకు సంబంధించిన వ్యవహారం చూద్దాం. స్వామివారి భక్తులలో ఒకతను రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి, నానా సాహెబ్, నారాయణ గోవింద్ అని ఆయన పేరు. నారాయణ బదులు నానా అని పిలుస్తుంటారు.
నానా సాహెబ్ మంచి భక్తుడు స్వామివారి దగ్గర. ఆయన బాబా దగ్గరికి సరాసరి వచ్చిపోతుంటాడు. మధ్యాహ్నం వేళలో బాబా గారిని ఎవ్వరే కానీ డిస్టర్బ్ చేయకూడదు, వచ్చి అక్కడ మాట్లాడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఆయన చాలా కోపడతాడు. కానీ ఒక్క నాన్న మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు పోతుంటాడు, వస్తుంటాడు. ఆయన చాలా ప్రీతిపాత్రుడు బాబాకు. అలా వెళుతూ ఉండి ఒకరోజు బాబాతో మాట్లాడుతూ కూర్చొని ఉంటే బాబా ఏదో మాటలు చెప్తున్నాడు. ఇతని దగ్గర కూర్చున్నాడు. ఇంతలో భక్తులు వస్తున్నారు, నమస్కారం పెట్టుకుంటారు, వెళుతున్నారు. ఇద్దరు మహమ్మదీయ వనితలు వచ్చారు. వాళ్ళు ఘోష పరదా వేసుకుంటారు. ఘోష ధరించిన ఇద్దరు వచ్చారు. భగవంతుని సన్నిధానానికి ఇచ్చేసిన తర్వాత ఈ పరదాలు ఇవన్నీ ఏమి అడ్డం ఉండకూడదు. అందుకని ఆ వచ్చిన వాళ్ళు ఒక ఆమె పెద్ద ఆమె బురకా తీసి పక్క పెట్టేసేసి స్వామివారికి తల వంచి నమస్కారం పెట్టుకొని మరలా ప్రక్కన నిలబడుకుంది, బురకా వేసుకున్నది. రెండో అమ్మాయి తటపటాస్తాయి. అప్పుడు నాన్న వాళ్ళు ఈ బురకా తీసి నమస్కారం పెట్టుకునేటప్పుడు మనం ఉండకూడదు, వాళ్ళ సంప్రదాయానికి విరుద్ధం అది. ఆడవాళ్ళు సరే నమస్కారం పెట్టుకొని పోతారు, నేను పోతానని పైకి లేచినాడు. పైకి లేస్తుంటే నువ్వెందుకు లేస్తున్నావు, కూర్చో అని చెప్పాడు బాబా. ఇంకా మీరు కూర్చో అని అంటే ఏమంటాడు, బాబా చెప్పినారు కాబట్టి కూర్చున్నాడు అంతే. స్వామి కూర్చోమంటున్నారు సంగతి వాళ్ళు కూడా గమనించినారు. సరే ఇంక ఈయన పోయేటట్టు లేడని ఆ రెండో అమ్మాయి కూడా వయస్సులో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బురకా తీసి స్వామివారికి నమస్కారం పెట్టుకొని బయలుదేరినారు. నాన్న ఇద్దరిని గమనించినాడు. ఆ రెండవ ఆమెను, చిన్న పడుచు అమ్మాయిని చూసినప్పుడు బా ఏం అందంగా ఉందిరా అనుకున్నాడు. అనుకుని ఆ అమ్మాయి ఇంకొకసారి కనిపిస్తే బాగుండు, అంటే బురకా లేకుండా చూస్తే బాగుండు అమ్మాయిని అనుకుంటున్నాడు. పక్కన బాబా ఒక్క దెబ్బ కొట్టాడు తొడ మీద, కూర్చుంటే పక్కన తొడ చరిచి పారేశాడు. ఉలికి పడినాడు, నమస్కారం పెట్టుకున్నాడు స్వామికి. ఎందుకు కొట్టినానో తెలుసా అన్నాడు. అర్థమైంది స్వామి అన్నాడు. అయినా ఏం పాడుబుద్ధి స్వామి, ఇలాంటి మహానుభావుల సన్నిధానములో కూర్చొని ఉన్నా ఈ బుద్ధిలో ఉండేటువంటి పాడు లక్షణము పోలేదు, ఏం చేసేది స్వామి, ఎప్పుడు పోతాయి ఇది అని బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఎంత మహామేధావి అయినా, బుద్ధిమంతుడైనా, చదువుకున్నవాడైనా ఇంద్రియములకు వాటి యొక్క బలానికి లోనవుతాడు. వేదవ్యాసుడు పురాణాలన్నీ చెప్తూ ఈ మాట చెప్పాడు. బలవాన్ ఇంద్రియగ్రామ, ఇంద్రియముల యొక్క సమూహం యొక్క ప్రభావం ఉన్నదే అది చాలా బలవాన్. సామాన్యుడు దాని తట్టుకోలేడు. విద్వాంసమపి కర్షతి, ఎంత మేధావి అయినా వాణ్ణి కూడా పంటి కొట్టిస్తుంది ఇది అని చెబుతున్నాడు. అందులో ఆయన శిష్యుడు, వేదవ్యాసుని శిష్యుడు జైమిని అనే అతను, ఏం గురుదేవా ఇట్లా చెప్తున్నారు మీరు, మేమంతా ఇక్కడ లేమ శిష్యులము, మాకేం సంసార బాధ్యతలు ఏమున్నాయి, మేము బ్రహ్మచారులుగా ఉండడం లేదా, భగవంతుని పూజించడం లేదా, మీరు అలా ఇప్పుడు మమ్మల్ని ఇంద్రియాలు ఏం చేశాయి అని జైమిని వ్యాసునితో అన్నాడు. సరే మంచిదిలే నాయన, అలాగే కానీ ఏదైనా కాలం నిర్ణయిస్తుంది అని చెప్పాడు వేదవ్యాసుడు. కొంతకాలం గడిచింది. ఇది వేదవ్యాసుడి కుటీరం, అంత దూరంలో జైమిని కుటీరం, ఇంకొంత దూరంలో వైశంపాయన కుటీరం, ఇంకొంత దూరంలో పైలుని కుటీరం. అంటే నలుగురు శిష్యులు, ఆ నలుగురు శిష్యులు అక్కడ కుటీరాలు వేసుకొని ఉన్నారు. వర్షాకాలం వచ్చింది. ఓ రోజు బ్రహ్మాండంగా ఉరుముల మెరుపులతో వర్షం ప్రారంభమైంది, చీకటి గమ్ముకున్నది, మెరుపు బ్రహ్మాండంగా మెరుస్తున్నాయి. ఆ సందర్భంలో ఈయన కుటీరం తలుపు ఇట్లా ముందరకేసి లోపల కూర్చొని జపం చేసుకుంటున్నాడు జైమిని మహర్షి. ఇది స్పష్టంగా పురాణాల్లో రాసిపెట్టినటువంటి కథ. అంటే జైమిని సొంతంగా చెప్పుకున్నాడు, నా పరిస్థితి అయిందని. ఏమైందంటే ఆయన జపం చేసుకుంటూ ఉంటే తలుపు దగ్గర ఎవరు నడిచిన శబ్దం అనిపించింది. ఎవరు తలుపు కొడుతున్నారు, ఎవరిది అన్నారు. తలుపు తోసుకొని ఒక ఆమె లోపలికి వచ్చింది. చల్లని వస్త్రంలో కట్టుకున్నది, దేవకన్య ఉన్నట్టున్నది, ఆమె గంధర్వకాంతం ఉన్నట్టున్నది. వర్షంలో తడిసిపోయింది, ఆ శరీరానికి మొత్తం బట్టలన్నీ అతుక్కున్నాయి. అలాంటి దశలో వచ్చి, స్వామి నేను అడవిలో దారి తప్పిపోయినాను,
ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ నేను తల దాచుకుంటాను అన్నాడు అని అడిగింది ఆమెను. అది అడిగింది ఆయన. అడిగితే ఎట్లా కాదంటాడు, ఏమని లెక్క మంచిది లోపలికి రండి అని అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత ఈయన కాషాయ వస్త్రం ఒకటి ఇచ్చినాడు. నాన్న ఇది తామ తుడుచుకో, తలంపు తుడుచుకో అని చెప్పినాడు. ఆ విధంగా ఆమె అక్కడ కూర్చున్నది. కూర్చున్న తర్వాత స్వామివారు మళ్ళీ జపానికి మొదలుపెట్టి కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడే కానీ ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతసేపు ఉంటుంది అని ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి. అంటే మెదడు మారిపోయింది, పక్కకి మారిపోయింది, బుద్ధి మారిపోయింది. ఇంతలో బ్రహ్మాండమైన మెరుపు మెరిసి ఒక పిడుగు ఆ దగ్గరలోనే ధవాని పడింది. ఆ భయానికి ఆ అమ్మాయి వచ్చి తన్ని గట్టిగా ఖర్చుకుంది. ఖర్చుకునేపాటికి ఈయన కూడా గట్టిగా ఖర్చుకున్నాడు. నువ్వు వదిలిపెట్టలేయనా మహానుభావుడు. కాసేపు తర్వాత ఒరే ఊపు రాలేదురా అని అనిపడింది. ఎవరు మగగొంతు తినపడుతుందే అని కళ్ళు చూస్తే వేదవ్యాసుడు. అప్పుడు జైమిని అన్నాడు, స్వామి ఇంద్రియాన్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అనేది అంగీకరిస్తున్నాను నేను అని జైమిని సూత్రాలు ఇది ఈ అంశం ఉన్నది. అంటే ఎంతటి వాడినైనా ఇంద్రియాలు మనస్సు పల్టీ పట్టిస్తాయి. వాటిని తట్టుకోవడం చాలా కష్టం. ఒక గురువు అనుగ్రహం ఉంటే, అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహం అన్నట్టు గురువు యొక్క అనుగ్రహం ఉంటే అలాంటి వాడు తట్టుకోగలుగుతాడు. అంటే మనకు అందుకే ఇప్పుడు షిర్డీ సాయిబాబా మనము దేవుడిగా ఎందుకు ప్రార్థిస్తున్నాము, ఎందుకు పూజిస్తున్నామంటే అదే దీనిలో తట్టుకోగలిగినారు వాళ్ళు. ఇవంటే లెక్కలేదు అసలు వాళ్ళకి. ఇంద్రియాలంటే లెక్కలేదు, మనస్సు అంటే లెక్కలేదు. ఏం చెప్తే అది వాళ్ళు చెప్పినట్టు తినాల్సిందే అంతే. అలాంటి మహానుభావులు. ఇక్కడ నాన్న ఎప్పుడైతే ఆ అమ్మాయిని మళ్ళీ చూసింటే బాగుండు అనుకుంటానే తొడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. బాబా ఎందుకు కొట్టానో తెలుసా అన్నాడు. అర్థమైంది స్వామి ఏం చెప్పాడు. ఆయన నీవు చిన్న పొరపాటు చేస్తున్నావు, నిన్ను సరిదిద్దడానికి, నిన్ను సంస్కరించడానికి ఈ సన్నివేశంలో నేను నిన్ను ఇక్కడ కూర్చోమన్నాను. నీలో ఉన్నటువంటి ఈ వ్యామోహం, ఈ గుణం పోవాలి అని చెబుతూ దానికి ఉదాహరణ చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా తిరుపతి పోయినావు అనుకో, పుణ్యక్షేత్రానికి ఏ పుణ్యక్షేత్రానికైనా పోయినావు, చుట్టూ కోటలాగా ప్రహరీ ఉన్నది. ప్రహరీ మీద ఏవో బొమ్మలు అన్నీ ఉన్నాయి. నువ్వు ప్రహరీ చుట్టూ చూసి ప్రహరీని చూసి సంతోషపడి నేను వచ్చినటువంటి పని పూర్తి అయింది వెళ్ళిపోతావా, ఇంకా ఏమన్నా చేస్తావంటే లోపల గుళ్ళో స్వామి చూడొద్దు అని అన్నాడు. రైట్, అది నువ్వు చూడవలసింది చుట్టూ ఉన్న ప్రహరీ కాదు, కోట కూడా కాదు, లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడాలి. నేను భగవంతుని చూస్తున్నాను, హృదయంలో ఉన్న భగవంతుణ్ణి, ఆ ఎదుట వచ్చినటువంటి వ్యక్తిలో హృదయంలో ఉన్న భగవంతుని నేను చూస్తున్నాను, నువ్వు బయట ఉన్నటువంటి ప్రహరీ గోడను చూస్తున్నావు, అంతే తేడారా అన్నాడు. అతనిలో వెంటనే అవును, సర్వే సర్వత్రా సమస్తము వ్యాపించినటువంటి భగవంతుని దర్శించాలి కానీ ఈ బయటికి కనపడేటువంటి లౌకికమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ శరీరాలు శాశ్వతములు కావు, వీటి భ్రమలకు లోను కావద్దు. ధర్మావరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. మనకు గీత చెప్తున్నది, ధర్మ విరుద్ధముగా అన్నటువంటి ఏ కోరికైనా కూడా నాకు సమ్మతమే అని కృష్ణుడు చెప్తున్నాడు. ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలి. ఇప్పుడు నానా ఆలోచన ధర్మ విరుద్ధమైనది కాబట్టి వెంటనే బాబా అతన్ని సంస్కరించినాడు. అంటే గురువు గారి దగ్గర ఉంటే ఇలా వ్యక్తిని మంచి మార్గములో తిప్పి అతను తరించే ఏర్పాటు చేయగలిగినటువంటి మహానుభావుడు బాబా. ఇక్కడ ఇంత మునుపు చెప్పిన శ్లోకాన్ని గమనించండి, ఇప్పుడు ఈ సన్నివేశాన్ని గమనించండి. అక్కడ వేప విత్తనము చేదును మరిచిపోయి అంటే పోగొట్టుకొని తీయదనాన్ని పొందింది. ఇక్కడ నానాసాహెబ్ తనలో ఉన్నటువంటి వ్యామోహాన్ని పోగొట్టుకొని జ్ఞానిగా కాగలిగినాడు. అదండి అక్కడ చెట్టునెట్ట కల్పవృక్షాన్ని చేశాడో ఇక్కడ నానాజీ కూడా అక్కడ ఉండేటువంటి బాబా యొక్క మందిరాన్ని నిర్మాణానికంతా మూలమైతే అద్భుతమైన మందిరాన్ని ఏర్పాటు చేసేదానికి ఆయనకు అవకాశం ఇచ్చాడు. అదండి
అంటే గురువు సన్నిధానములో ఉంటే ఆయన యొక్క అనుగ్రహం మనకు లభించినట్టయితే సాక్షాత్తు భగవంతుని సన్నిధానములో మనం ఉన్నట్టే. ఒక సందర్భంలో ఈ నాన్న మరొక ఆయన వేరే అక్కడ కోపరగాం నుంచి వస్తూ, అది ఊరు, కోపరగాం నుంచి వస్తూ మార్గ మధ్యంలో జట్కా బండి బోల్తా పడింది. బోల్తా పడేపాటికి వీళ్ళు ఇసురుకుపోయి అట్ల దూరంలో పడ్డారు. రాళ్లకు బండ్ల మీద పడాల్సింది, తల పగిలి చావలసింది. ఇక్కడ మసీదులో కూర్చున్నటువంటి బాబా గట్టిగా ఇలా చేతులు శంఖం మాదిరి పెట్టి ఊఫ్ అని గట్టిగా ఊతున్నాట. కొన్నవాళ్ళు అడిగారు, ఏమైంది స్వామి అని. అంటే నానా పడిపోతున్నాడు, వాడిని పడిపోనిస్తానా సావనిస్తానా అని అన్నాడట. ఆ తర్వాత వాళ్ళకేం దెబ్బలు తగలేదు. వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి బాబా మేము దారిలో బండి పల్టీ కొట్టింది, ఏం తగలేదు బాబా అంటే ఆ పక్కన వాళ్ళు చెప్పారు. బాబా చెప్పాడు మీ దెబ్బలు తగలకుండా కాపాడుకుంటున్నానని చెప్పాడని చెప్పారు. అట్లా గురువు యొక్క రక్షణ, ఆ దృష్టి ఉన్నదే ఎప్పుడూ మన మీద ప్రశ్నిస్తుంటుంది. అయితే అవధూత తత్వములో మాత్రము వీళ్ళు పరీక్షా నిష్ఠురులు, పరీక్ష పెడతారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, బాబా ఒక చిన్న పరీక్ష పెడతారు. ఏం పరీక్ష అంటే, ఒకరికి ఫోన్ వస్తుంది, సార్ ఉపన్యాసం ముగించేసి ఏదో తీర్థమో ప్రసాదం ఇస్తే తొందరగా పోదాం అనుకుంటా అంటే ఈయన ఏదో సాగబీకుతున్నాడే, సరేలే ఇంకా మళ్ళీ ఈసారి నమ్ముడు చూద్దాం లేని వెళ్ళిపోతాడు. ఒకడు ఆద్యంతం కూర్చుంటాడు మొండికి. మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళకి తీర్థం ఇచ్చా, వీళ్ళకి తీర్థం ఇచ్చా, వాళ్ళకి ప్రసాదం ఇచ్చా, వాళ్ళకి బహుమానం ఇచ్చా, వాళ్ళకి శాలువ పంపించా, మనం ఎంతసేపు అయినా నేను కాచుకున్నాను అని మనకని ఫస్ట్ నాకు చేసింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయనతో స్వామి పిలిచి ప్రసాదం తీర్థం ఇచ్చి ప్రసాదం ఇస్తే ఇంక జై పరమేశ్ వెళ్ళిపోవడం ఇంకంతే. బాబా దగ్గర కూర్చోబెట్టేవాడు. ఓసారి నాన్న అడిగినాడు, ఏమిటి స్వామి ముక్కు మొగం తెలియని వాళ్ళంతా వస్తానే వాళ్ళందరికీ తీర్థం ఇచ్చి పంపిస్తేవి, వాళ్ళకి ఏదో ప్రసాదం ఇచ్చి పంపిస్తేవి, విభూతి ఇచ్చి పంపిస్తేవి, నీ ఎంతసేపు నుంచి కూర్చున్నాయి మేము అని. ఒరే పిచ్చివాడా, గృహస్థ ధర్మంలో గృహస్థులు మన పిల్లవాడి జతలో ఆడుకునేకి ఇంకో పక్కింటి పిల్లోడు వచ్చి అనుకుందాం, ఆ పక్కింటి పిల్లవాడికి అరటిపండు ఇస్తారు, ఏదో చాక్లెట్ ఇస్తారు. అలాగే ఆ పిల్లవాడికి చాక్లెట్ కానీ అరటిపండు కానీ ఇచ్చినప్పుడు కొడుకు ఏమీ లే, ఇంట్లో పిల్లవాడికి ఏమి ఇవ్వలేదు, వాడికేమో అరటిపండు ఇచ్చాడు, వాడు సంతోషం చాక్లెట్ ఇచ్చాడు, తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయినాడు, సంతోషం. వీడి పిల్లోడు ఏడ్చానుకో, నువ్వు వాడికైతే అరటిపండు ఇస్తేవి చాక్లెట్ కూడా ఇస్తేవి, నాకు లేకుండా నాకైతే ఏమీలే అని అంటే, ఎవరి పిచ్చివాడా వాడికి అరటిపండేరా, నీకు ఆస్తి రాసిస్తున్నాం రా, నీకు ఎంత ఇస్తున్నాం ఆస్తి నీకు, అసలు ఈ ఆస్తితో పోల్చుకుంటే ఆ అరటిపండు ఎంత. ఒరే నువ్వు నా సన్నిధానంలో ఉంటే నీకు ఏమి వెళ్ళరు నాకు తెలుసురా, కనీసం ఈ రూపంలో నా దగ్గర కూర్చొని ఉంటావని నేను నిన్ను పలకరించాలి, అంతేగాని అందరికంటే నువ్వే నాకు ప్రేమరా ఇష్టము, అందుకే నిన్ను కూర్చోబెట్టుకున్న పక్కన అన్నాడు. గురువు సన్నిధానం అంటే అట్లాంటిదండి, ఎంత హాయిగా ఉంటుంది. షిర్డీ సాయిబాబా జీవితంలో తన యొక్క శిష్యులను, తన భక్తులను, తనను విశ్వసించిన వారిని ఒక్కసారి గురువు గారికి నమస్కారం పెట్టుకుంటే, మనస్సులో అనుకుంటే, ఎక్కడున్నా ఆయన దృష్టి అక్కడ వచ్చి పాడి ఉంటుంది. ఇంకా ఆయన వదిలిపెట్టాడు. అయితే పరీక్షలు పెడతాడు మెల్లమెల్లగా, వీడు ఉంటాడా ఊడతాడా అని. ఆయన దగ్గరికి వస్తానే నాకు 40 రూపాయలు అంటాడు. సరే 40 రూపాయలు ఇచ్చినాం. ఇంకొక గంట పోతా ఇంకో 40 రూపాయలు ఇవ్వాలి. సరే ఇంకో 40 రూపాయలు కూడా ఇచ్చినాం. ఇంకో 20 రూపాయలు ఇది. లేదు స్వామి, నీ జోబులో 100 రూపాయలు ఉంటే నేను 40 ఇప్పించుకున్నాను, ఇంక 20 ఉంటుంది అదే నీ జోబులో ఉంటేనే నాకు గుర్తుపెట్టి దాన్ని ఇప్పించుకుంటున్నాను. మళ్ళీ గంట సేపు తర్వాత తేడా 10 రూపాయలు ఇది. యాడు స్వామి నువ్వే చూసుకో, జోబులు కావాలంటే అసలు లేదు, పైసా లేదు. వాడిని పోయి అడిగిరాపో, ఆ సీఎం క్లాస్ 2 శ్రీనివాసుడు ఉంటాడు చూడు, పోయి అడిగి తీసుకురా, కందుకూరు పాఠశాలలు ఉంటాడు చూడు, ఇప్పించుకోరాపో అని ఆయన చెబుతాడు. అంటే ఒక సత్కార్యము చేయవలసి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నాతో ఏమీ చేత కాదనద్దు, ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చేనా మంచి పని చేయి. అది బాబా నేర్పించిన ఒకటో సూత్రం. రెండవది, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు శిష్యుని కూర్చోబెట్టుకొని లేదా భక్తుని కూర్చోబెట్టుకొని వాడికి సూచనప్రాయంగా చెబుతాడు, నువ్వు ఇలా చెయ్యి,
అని చెబుతాడు, స్పష్టంగా చెబుతాడు. అంటే మనం జాగ్రత్త అవస్థలోనే ఆయన హెచ్చరిక చేస్తాడు. ఇంకో సందర్భంలో ఈ నానాసాహెబ్ అనే ఆయనకు ఇంట్లో ఉంటే, ఊర్లో ఇంట్లో మసీద్ దగ్గర కాకుండా ఊర్లో ఉంటే షిర్డీలో బాబా ఎందుకో పిలిచినట్టు అనిపించేది. నానా ఇట్రా అని పిలిచినట్టు అనిపించేది. ఎవరిదాన్ని పిలిచినట్టు అనిపిస్తుంది, ఇది ఎందుకట్లా చూద్దాం తట్టుకో ఒకసారి అని పోయినాడు. ఎంతసేపు అయ్యా వచ్చేది అని అన్నాడు స్వామి. అంటే నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఎంతసేపు వచ్చేది అని అన్నాడు. మరి నేను నన్ను పిలిచింది గ్యారంటీనే అని ఈయన ఇక్కడ అనుకుంటే నాకు అక్కడ పిలిచినట్టుగా అనిపించింది అని ఆయన చెప్పుకున్నాడు. మహానుభావ, నువ్వు ఇక్కడ అనుకుంటే చాలా ఇక్కడ వస్తుందంటే నేను చేసే పని ఏం తెలుసా? నదేవా ఎస్టిమాదాయ రక్షంతి పశుపాలవతు యం హి రక్షితుం ఇచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. నానా, భగవంతుడు ఎప్పుడే కానీ పశువులు గాచేవాడు కర్ర తీసుకుని ఆ పశువులను హే హే అని అదిలించుకుంటూ వెంట వెళ్ళినట్టుగా భగవంతుడు నీ వెంట రాడు. ఎలాగే ఏం చేస్తాడు? యం హి రక్షితుం ఇచ్చంతి, ఎవరిని రక్షించాలి అని తాను అనుకుంటాడో, ఎవరిని అనుగ్రహించాలని తాను అనుకుంటాడో బుద్ధ్యా సంయోజయంతి తం, వాడి బుద్ధిలో ఒక మెరుపు లాంటి ఆలోచన ఇచ్చేస్తాడు. అది చాలు. ఆ ఆలోచన వచ్చేపాటికి వాడి కార్యక్రమము ఆ ఆలోచనతోనే సంపూర్ణంగా పరిపూర్ణమవుతుంది, పూర్తిగా నెరవేరుతుంది కార్యక్రమం. అట్లా బుద్ధి చేత ప్రేరణ చేస్తారు భగవంతుడు. అదే నేను చేశాను అంటే ఆ మాట అంటే అర్థం ఏమిటి? నేను సాక్షాత్తు భగవంతుణ్ణే అని చెప్పినట్టు అంతే. నానా వాళ్ళు అంతగా ఆయన హైకోర్టు రిటైర్డ్ జడ్జి, చిన్న వ్యక్తులు కాదు. ఎంతమంది హేమాఖేములు ఆయన దగ్గరకు వచ్చున్నారు. వాళ్ళ ఉద్యోగము వాళ్ళ అవన్నీ ఆయన దగ్గరకు వచ్చేపాటికి ఇవన్నీ ఏమి జ్ఞాపకం ఉండకూడదు. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి అహంకారం, నేను గొప్ప అనేటువంటి భావన ఇలాంటిది ఉండకూడదు. అందరూ సర్వసమానమే, అందరూ కూడా భగవంతుని యొక్క సంతానమే. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏం లేదు. కాబట్టి అహంకారం వద్దు, ఎదుటివాడి పట్ల చిన్న చూపు వద్దు అనేది నేర్పిస్తున్నాడు దగ్గర. ఒకటోదైతే నీవు చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే ఇంకొక చేత నుంచి తెచ్చైనా చెయ్యి. చేతనగువాడు కార్యము కై వంగును తగ్గుగాక అల్పుండగునా, ఏ తము వడిదా వంగును పాతాళము నీరు తెచ్చి బయలంజల్లు. ఒరే నాయనా, నానా, ఏతాన్ని గమనించినావా? ఈతమంటే బావిలో నుంచి ఒక బొక్కెన ద్వారా నీళ్ళు ఇట్లా పైకి తెచ్చి బయట పోసేస్తుంది. పైన ఇలాగా ఒక పెద్ద కట్టెకు ఒకవైపు బొక్కెన కడతారు. బొక్కెన అంటే గుండ్రంగా ఉండేటువంటి గిన్నె లాంటిది. ఒకడు పక్కన ఉండేటువంటి కట్టెలు ఇలా కట్టి పట్టుకొని తిరగడానికి పెట్టింటారు, మనిషి పైన నడుకొని. వాడి పొడువుగా ఉండేటువంటి కట్టె మీద ఇలా ముందుకు వెళితే అది బావిలోకి దిగుతుంది బొక్కెన. వీడు మళ్ళీ ఈ టెనుక్కి వస్తే అది పైకి వస్తుంది, పైకి వచ్చి నీళ్లు కావులోకి పోసేస్తుంది. మళ్ళీ వీడి ఇట్లా వెళితే అది మళ్ళీ లోపలికి పోతుంది. ఇట్లా ఏతము ఇత పైకి ఉంటుంది ఎప్పుడే కానీ. అది ఏతము బడితా వంగును పాతాళము నీరు తెచ్చి బయలంజల్లు, చేతనగు వాడు కార్యముకై తగ్గును వంగుగాక అల్పుండగున. మంచి పని చేసేవాడు ఒక్కొక్క సందర్భంలో తాను దేహి అనే పరిస్థితి వచ్చినా రావచ్చుగాక. అలాంటప్పుడు ఏమనుకోవాలంటే పరహితరత మతియుతులకు దొరలకు అడుగుటయే ఒడలితోడవగు పుడమిన్. భాగవతం చెప్తుంది. వామనుడు వచ్చి బలిచక్రవర్తి దగ్గర దేహి అని అడిగేటప్పుడు 3 అడుగుల నేల కావాలా అని అడిగేటప్పుడు ఇదే కర్మ అంటే అక్కడ చెప్తాడు భగవంతుడు, చెప్తాడు ఏమని? అడుగుటయే ఒడలితోడవగు. శరీరం ఉండేది ఎందుకు? ఇలాంటి మంచి పనులు చేయడానికే. కాబట్టి అడిగితే తప్పులేదు. అదే శరీరానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆభరణం. పరహిత రత మతి యుతులకు దొరలకు, పరులకు హితము మేలు చేసేటువంటి. ఇప్పుడు ఇక్కడ బాబా గుడి కట్టారు. ఇంతకుముందు ఇక్కడ మామూలు ఖాళీ స్థలం ఇది. బాబా గుడి కట్టారు. ఇప్పుడు ఎంతో మంది తరతరాలుగా వచ్చి బాబాను సేవించి జన్మలు తరింపజేసుకుంటారు. ఇంతమందికి మంచి పని చేసినట్టు కదా. ఈరోజు ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి
అయ్యా మీరు ఇది ఇవ్వండి, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి అడిగిండవచ్చుగాక. కొంతమంది మీకుంటే చేయాలా లేకపోతే లేదు, మా సొమ్ము తీసుకొని నువ్వు చేయలేదు ఏమిటిది, మా డబ్బు తీసుకొని నువ్వు పేరు తెచ్చుకుంటావా, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరేం మాట్లాడినా జయ గురుదత్త అనడము పోతుండడం అంతే. చేతనగు వాడు కార్యముకై తగ్గును వంగుగాక అల్పుండగున ఏతమువడి దావంగును పాతాళము నీరు తెచ్చి బయలంజల్. ఒక సత్కార్యం చేసేదానికి కొనుక్కున్నప్పుడు మీ దగ్గర లేకపోతే నలుగురిని అడిగైనా తెచ్చి ఆ మంచి పని చెయ్యి. ఇది చెప్పేది బాబా రెండవ సూత్రం. ఒకటవ సూత్రము ఆయనను బుద్ధి ద్వారా ప్రేరేపిస్తాడు. అంటే ఈయన మనసులో సంకల్పిస్తాడు, ఆ సంకల్పం భక్తునికి చేరుతుంది, శిష్యునికి చేరుతుంది. భక్తుడు ఆ సంకల్పం ప్రకారము మనస్సులో ఆలోచన వచ్చి ఆ పని పూర్తి చేసుకుంటాడు. ఇది వ్యక్తి వెలకగా ఉన్నప్పుడు ఆయన చేసే పని. రెండవది ఇతనితో పని చేయించి ఇతని జన్మ సార్థకం చేసుకోవడానికి నీకుంటే చెయ్యి, లేకపోతే ఊరిక ఉండదు, 10 మందిని అడిగినైనా చెయ్యి, మంచి పని చెయ్యి. అది రెండవది ఆయన నేర్పించే పద్ధతి. అంటే శిష్యులను భక్తులను మార్చే పద్ధతి. బాబా సామాన్యంగా స్వప్నంలో సాక్షాత్కరించాడు. మీకైనా సరే ఎప్పుడైనా బాబా స్వప్నంలో సాక్షాత్కరిస్తే మీ జన్మ ధన్యము, అది సంగతి. సాక్షాత్తు మహానుభావుడు. ఆ అవధూతలు ఎప్పుడే కానీ స్వప్నంలో సాక్షాత్కారం కారు. ఒకవేళ మీ భక్తి కొద్దీ ఎప్పుడైనా ఏ అవధూతైనా సాక్షాత్కారం అయితే వాళ్ళు పరీక్షానిష్ఠురులు. ఇప్పుడు పరీక్ష అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతవరకు అందరికీ ఇచ్చి పంపించినా లాస్ట్ నాకు ఇస్తావా అని అంటే, ఒరే నువ్వంటేనే నాకు ప్రేమరా అని నిన్ను అందుకే నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను ఇంతసేపు, నేను ఇస్తే నువ్వు వెళ్ళిపోతానికి నిన్ను కూర్చోబెట్టుకున్నాను, నువ్వే నాకు ప్రేమ అని చెప్తున్నాడు చూడండి. అట్లా చిన్న చిన్న పరీక్షలు పెడతారు, వీడు ఉంటాడా ఊరుతాడా అని. మనమైనా పని చేస్తుంటాం, అవధూత వరకు అక్కర్లే. ఒక పటం ఉంది, ఈ షిర్డీ సాయిబాబా సేవా దళ వారు ఒక పటం ఇచ్చారనుకుందాం, తీసుకుపోయి గోడ తగిలించాలా, గురువు గారిది. గోడ తగిలించాలని చేస్తాం, ములిగి కొడతాము. ములిగి కొట్టి ఈ పటం పెద్దగుంది, ఇది ఈ బరువుకి తట్టుకుంటుందా లేదా అని మనమే సుత్తి తీసుకున్నాం, మనమే గోడ దగ్గర కొట్టాం, మళ్ళీ మనమే చేపట్టుకుని చెట్టు ఊపి మీకు గట్టిగా ఉందా లేదా అని అప్పుడు చెక్ చేసుకుని తర్వాత పటం తగిలిస్తాం. అంటే అర్థం ఏమిటి, మనమే పరీక్ష చేస్తున్నాం, మనమే చేతితో కొట్టినా, మనమే బలం ఉపయోగించినా, మనమే మళ్ళీ పరీక్ష చేస్తున్నాం. అట్లాగే భగవంతుడు కూడా ఆయనే సృష్టించినా, ఆయనే చేరదీసినా వీడు ఉంటాడా ఊరుతాడా అని ప్రయత్నం చేస్తాడు, అది సంగతి. కాబట్టి దేవాలయ ప్రాంగణంలో అడుగు పెడితే స్వామి అష్టోత్తరం చెబితే ఆలస్యం అవుతుంది, ఏదో 10 పేర్లు చెప్పి చాలే ఆరతిస్తే బయలుదేరి వెళ్ళిపోతాం, ఇంత హడావడి. మళ్ళీ బయటకు వచ్చి రోడ్డు పక్కన పెట్టిన బండి దగ్గర గంట సేపు దింకొట్టు కూర్చుంటారు. గుళ్ళే పోతే 10 నిమిషాలు ఉండరు, బయటకు వస్తే గంట సేపటి ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు భగవత్ సన్నిధానంలో కూర్చున్నామంటే ఇదంతా మొత్తము నేను మొత్తం చెప్పిన అక్షరత్వాతని ఈ అవధూతల యొక్క పరంపర, గురు పరంపర ఎప్పటికీ సమసిపోదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే నేను చెప్పే ఉపన్యాసం కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ బాబా చూస్తూనే ఉన్నాడు, అది నమ్మండి తప్పకుండా. అది కాబట్టి ఆయన పరీక్ష పెడుతున్నాడు, వీడు ఉంటాడా ఊరుతాడా, ఉపన్యాసం అయ్యేంత వరకు ఉంటాడా ఊరుతాడా అని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి స్వామి దగ్గర మనం ఉన్నామంటే ఆయన అభిమానానికి పాత్రులమైనామని అర్థం. పైగా పురోహితులు ఘంటానాదం చేసి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం అని చెప్తారు. గంట కొట్టింది ఎందుకయ్యా అంటే, ఎందుకు గంట కొడుతున్నారు అంటే ఆగమార్థంతు దేవానాం దేవతలు రావడానికి, గమనార్థంతు రక్షసాం రాక్షసులు వెళ్ళిపోవడానికి ఘంటానాదం చేస్తున్నామన్నారు. కాబట్టి స్వామి సన్నిధానం ఉన్నామంటే మనమంతా దేవతా కోటికి చెందిన వాళ్ళం. వెళ్ళిపోయిన వాడు రాక్షస జాతికి చెందినవాడు, అంతేనండి. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం వెళ్ళేది అవసరం, దర్శనం అయిపోయింది ఇంకా పద పద అని వెళ్తారు. అక్కడ కొంతమంది ఒక పద్ధతి పాటిస్తారు, గుడికి వెళితే దర్శనం అయితే కాసేపు అక్కడ కూర్చుంటారు, ఒక 2 నిమిషాలు అట్లా కూర్చొని పోదామని అట్లా కూర్చొని కనీసం శాస్త్రం చెప్పినారన్నా అట్లా కూర్చొని బయలుదేరుతారు. కొంతమంది శాస్త్రం చెప్పింది లేదు, గురువు గారు చెప్పింది లేదు,
మంగళారతి అయిందే అంత 16 ఏళ్ళు అంతే బయటకు వెళ్ళిపోతుంటారు. అంటే ఆయన ఉండనీయడం లేదని అర్థం. అది బాబా తన దగ్గర ఉన్న శిష్యుణ్ణి బుద్ధి ద్వారా ప్రేరేపించడం కానీ, లేదా వాగ్రూపంగా చెప్పి వాడితో పని చేయించడం కానీ, లేదా స్వప్నము సాక్షాత్కరించి వాడికి మార్గనిర్దేశం చేయడం కానీ చేస్తాడు. ఒకటి, గురువులు ఎప్పుడే కానీ దుర్దీక్ష, వాగ్దీక్ష, స్పర్శాదీక్ష అని 3 మార్గాలు ఎన్నుకుంటారు. దుర్దీక్ష అంటే ఒకడు చాలా మంచి భక్తుడు, నిష్కల్మషమైన మనస్సు గలవాడు, తెలివైన వాడు, అలాంటప్పుడు వాడిని ఊరికే చూస్తే చాలు వాడిలో మార్పు వచ్చేస్తుంది. వాడు బాగా అభివృద్ధి చెందుతాడు, అభ్యున్నతిని గాంచుతాడు, పొందుతాడు. వాడికి ఏం చెప్పనక్కర్లేదు. కొబ్బరిని ఉంచేసాం, బట్టతో తుడిస్తే కొబ్బరి పోతుంది. క్రూడాయిల్ అనుకోండి, ఇంకొంచెం కష్టపడాల, వాడు ఎలివేట్ అవుతాడు, బాగా అభివృద్ధికి వచ్చేస్తాడు, అభ్యున్నతి పొందగలుగుతాడు, వాడిలో మార్పు వచ్చేస్తుంది. మరొకరిని పిలిచి చెబుతాడు, అది వాగ్దీక్ష, మాటలతో చెప్తాడు. మూడవది, అక్కడికి వాడిలో మార్పు రానేటువంటి ఇంకా తీవ్రంగా ఉంటే, ఇంకా వాడు మాలిన్యం కలిగి ఉంటే స్పర్శాదీక్ష, వాడిని తాకుతాడు. ఆయన తాకితే ఏం కలిగింది, ఆయన తాకినట్టయితే వాడిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. ఇట్లా గురువులు ఏదో ఒక రూపంలో తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి కాపాడుకోవాలా, వాడిని పైకి తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తారు. ఇలాంటిది మరొక సన్నివేశం చెప్తున్నాం. ఎంతసేపు చెప్పాలో మనకేం తెలియదు, ఎంతసేపు అయినా చెప్పుకుంటున్నాడు. బాబా గురించి వారాల తరబడి సప్తాహాలు కూడా చేయొచ్చు. మరొక సన్నివేశం చెప్పుకుందాం. నాన్న నిలిపేయమంటావు? అదే, ఆ హేమాద్రి పంత్ రాసిన గ్రంథం ప్రచారంలోకి రావడానికి కోసం దాసగను అనే ఆయన ఆ గ్రంథాన్నంతా హరికథల రూపంలో రాసుకొని ఊళ్ళలోనూ ప్రచారం చేశాడు. హరికథలు చెప్పి ఆ విధంగా బాబా యొక్క మహాత్మ్యం లోకానికి చాలా ప్రచురితంగా తెలిసిపోయింది. అంటే వాళ్ళిద్దరు కూడా హేమాద్రి పంత్ వాత్సల్యముతో గొమ్ము సంక్షేమ అభ్యున్నతి నిమ్ము శ్రీ గణపతి శ్రీ సచ్చిదానంద దత్త మోమోటము లేల ఉన్నవి దత్తాత్రేయ భక్త ప్రియ అని పద్యం చెప్పాను. మనసన్నట్టిది ఉన్న మాట నిజమే, మానంబు మర్యాద లేని నిరాబారపు మాయలాడి. అది మనసు అనేది ఉంది, చాలా అసాధ్యురాలు, దీన్ని దుంపదగా ఇది నన్ను ఎక్కడ బతకనీయడం లేదు, బాధ పెడుతోంది అని అలా పద్యాలు చెప్పుకుంటూ వస్తే స్వామివారి పిలిచి గురు చరిత్రలో పద్యకావ్యం రాయన్నారు. అంతకుముందు మేడసాని మోహన్ అవధాని శతావధాని అడిగినాడు, అంగీకరించలేదు. నాగపణి శర్మ అడిగినాడు, అంగీకరించలేదు. బేతవలో రామబ్రహ్మం అడిగినాడు, అంగీకరించలేదు. వద్దిపతి పద్మాకర్ అడిగినాడు, అంగీకరించలేదు. నేను అడగలేదు, నన్నే పిలిచి నువ్వు రాయన్నాడు. 2000 పద్యాలతో పూర్తి చేశారు. ఇప్పుడు అంటే గురువు గారి అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పలేం, ఎందుకు మన మీద దృష్టి పడుతుందో చెప్పలేం. గత జన్మలో ఎక్కడో అనుబంధం ఉంటుంది. పూర్వజన్మ యొక్క అనుబంధం అనేది ఆ వాసన పరంపర పిలుచుకొని వస్తుంది. మనం అక్కడికే వెళ్తాం, ఇంకో దగ్గర వెళ్ళాం. వాళ్ళ మీదనే గురి కుదురుతుంది. అంటే జన్మ జన్మలుగా అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. అట్లా బాబా దగ్గర ఉన్న వాళ్ళలో ఇంకో మాధవరావు, శ్యామ అని పిలిచేవాడు. ఈయన పేరు మాధవుడు అంటే శ్యామని, శ్యామసుందరుడు అని శ్యామ అని పిలిచేవాడు. బాబాకు ఇష్టమైన వాళ్ళలో ఆయన ఒకడు. ఆ శ్యామ అనే ఆయన ఒక ఆలోచన ఉండేది, ఈ మానవులను పూజించకూడదు, వీళ్ళకే కూర్చోబెట్టి పాద పూజ చేసేది, దేవుని చేస్తే అర్థం ఉంది. మనిషికి పాద పూజ చేసి పువ్వులు తెచ్చి వాడికి టెంకాయ కొట్టి వాడికి పూజ చేసి దేవుడి మనలాంటి మనిషే అని అనుకునేవాడు మనసులో. బాబా దగ్గరకు వచ్చాడు ఒకసారి. ఆయన వచ్చి అక్కడ అందరూ నమస్కారం, ఆయన దగ్గర పాదాల దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం పెట్టుకుంటా అంటే ఈయన పువ్వులు ఏం లే, ఊరికి వచ్చేది నమస్కారం పెట్టుకుని పోయినాడు. అరే రే మాధవరావు, శ్యామ అని పిలిచాడు. శ్యామ, మానవులకు ఎవడైనా మొక్కుతాడా, ఎవడైనా పూజ చేస్తాడా అన్నాడు బాబా. అదే పాటికి ఒక్కసారి చన్న కొలత కొట్టినట్టయింది ఆయనకి. ఈయన మనస్సులో ఏదనుకుంటున్నాడో అదే ఆయన చెప్పాడు. సాక్షాత్తు గురువులో భగవంతుని దర్శించలేనటువంటి, గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపమే అనేటువంటి సంస్కారం ఇంకా ఇతనిలో రాలేదు, నేర్పించాలి అనుకున్నాడు స్వామి.
సిద్ధి సాయినాథుడు మనసులో అనుకున్నాడు. ఆ శ్యామను కూర్చోబెట్టుకున్నాడు. ఎవరో అరటిపళ్ళు తెచ్చిపెట్టారో 4. అందరూ వెళ్ళిపోయేంత కూర్చున్నారు. శ్యామ నమస్కారం పెట్టి కూర్చో అన్నాడు. కూర్చో అంటే ఇంకా పోలేక అట్లా కూర్చున్నాడు. బాబా నాకు ఆకలి అవుతుంది అని ఆ అరటిపండు ఒకటి తీసి తినేసినాడు. తినేసి తొక్క తీసి శ్యామ చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి ఇట్లా అన్నాడు, అంటే తినుని ఈ తినాలా పారేయాలనా అని సందేహపడుతూ ఏదో కళ్ళు మూసుకొని అట్లా ఇంత మింగినాడు. ఆయన మింగేంత కొనుక్కున్నాడు. ఈయన అయిపోయిన తర్వాత మళ్ళీ 2 అరటిపండుకొని ఈయన గుజ్జు చేసి మళ్ళీ ఏమంటే దాంట్లో వేసాడు, చేతిలో వేసినాడు. ఏం చేయాలి ఇప్పుడు? అయినా మొండి కట్టే తిన్నాడు. ఈయన ఏదో చేస్తున్నాడు అని కావాలనే చేస్తున్నాడు స్వామి అనుకుంటా అని తిన్నాడు. ఎట్లాగే తినేది అయిపోయిన తర్వాత, శ్యామ పండు మళ్ళీ తీయగుంది కదా అన్నాడు. ఈయన ఆయన తీయగా ఉందని అడిగితే ఏం చెప్తాడు? ఆయన ఏం మాట్లాడలేదు. ఇది చూడు పండు అని తొక్క తీసి కొంచెం కొరుక్కున్నాడు. ఎవరు? బాబా కొరుక్కొని నుదురు చూడన్నాడు. అంటే ఇప్పుడు అని శ్యామ ఆ పండు ఇట్లా కొంచెం ఇడిచి తీసుకుందామని చేయి పెట్టబోయాడు. అరే కొరకరా ఎంత బాగా తీయగుందో అన్నాడు. ఈయన కొరికినాడు. ఎంగిలి తినాల. ఇంతవరకు మానవుడికి ఏంది పూజ చేసేటువంటి అనే భావన ఉండేవాడికి ఇప్పుడు ఎంగిలి తినాల్సి వచ్చేపాటికి వెనక ముందాడుతున్నాడు. తినరా తీయగుంది అన్నాడు. ఇక కక్కలాగా మింగలేక కొరికినాడు. కొరికిన తర్వాత ఒరేయ్ ఎంత తీయగుందిరా అని ఇంత ప్రేమగా నువ్వు మళ్ళీ ఇస్తుంటే నాకు తినాలనిపిస్తుంది అని మళ్ళీ ఏం తిన్నాడు. అంటే భగవంతుడి యొక్క ఆలోచన పద్ధతి ఏంటంటే, ఒరే నీవు నన్ను గుర్తించలేకపోతే నేను నిన్ను గుర్తించి నిన్ను సంస్కరించాలనుకుంటున్నాను, నీలో ఉన్న జిహ్వా చాపల్యాన్ని పోగొట్టాలనుకుంటున్నాను అని చెప్పి అతనిలో మాధవరావులో ఉన్న జిహ్వా చాపల్యాన్ని పోగొట్టేసి, అంటే ఇట్లా ఉంటే తింటా అట్లా ఉంటే తింటా ఎంగిలి తినను ఇవంతా ఏం లేవు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినాడా ఆయనకు నివేదన చేస్తామంటే మనం ప్రసాదం తీసుకుంటామంటే అర్థం ఏమిటి? భగవంతుడు తిన్నదాన్నే మనం తీసుకుంటున్నాం. శేషవస్త్రం ఇచ్చినారు అంటారు, అంటే భగవంతుడికి అలంకారం చేసిన దాన్నే మనకు తీసిస్తున్నారు. దాన్ని భుక్త శేషము అంటారు. ఆయన అనుభవించగా మిగిలిందాన్ని మనకి ఇస్తున్నారు. అదే మనకు మహాప్రసాదం. అది నేర్పించాడు శ్యామకు బాబా. ఇట్లా మనలో ఉండేటువంటి దోషాలను ఎలా తొలగించాలనో స్వామి సన్నిధానంలో కూర్చుంటే ఆయన మనకు స్ఫురణ రూపంలో, అంటే మనస్సులో ఒక ఆలోచించేటట్టుగా చేసి ఆ సమస్య పరిష్కారము చూపిస్తాడు. అయితే మనము మొండి కూర్చోవాలి ఆయన దగ్గర. నేను సామాన్యంగా వదిలిపెట్టాను నేను నిన్ను అనేటట్టు మొండికేసుకొని సాధించాలి. ఆయన నామజపం చేసినా చాలు, మన చుట్టూ ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అలాంటి సిద్ధి సాయినాథుడిని, అవధూతను, దత్త స్వరూపాన్ని ఈ ఊరిలో ప్రతిష్ఠించేదానికి పూనుకున్నటువంటి ఆ కార్యకర్తలందరి కుటుంబాలకు, అలాగే దీన్ని ఆమోదించిన వాళ్ళ కుటుంబాలకు, అలాగే దీన్ని ప్రేరేపించిన వాళ్ళ కుటుంబాలకు, దీన్ని ఆమోదించి ఆర్థికంగా సహాయం చేసిన కుటుంబాలకు అందరికీ కూడా సిద్ధి సాయినాథుడి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు మెండుగా ఉండి అందరూ హాయిగా ఉండాలని కోరుతూ నేను ఇక సెలవు తీసుకుంటున్నాను. జయ గురుదత్త. సచరిత్రలోని అనేక ఘట్టాలను తమ యొక్క విస్తృత పాండితి ప్రకర్షతో అరటి వంచి నోట్లో పెట్టినట్లుగా ఒక నానాసాహెబ్ రూపంలో అయితేనేమి, ఒక మాధవరావు రూపంలో అయితేనేమి గురు సాక్షాత్కారం ఎలా వస్తుంది, ఆ సాక్షాత్కారం అలా చెబుతూ ఉన్నారు. ఇంకా స్వామివారి ప్రతిష్ట జరగలేదు, అయినా అప్పుడే తన మహాత్మ్యాన్ని ఎలా ప్రదర్శించారో కొన్ని ఒక మాట ద్వారా చెప్తాను. బుద్ధిలో ఆలోచన కలిగించడం ద్వారా కావచ్చు అన్నారు కదా. ఈ పట్టణంలో ప్రతిష్ట జరుపుకోబోతున్న సాయినాథుడి యొక్క దివ్యమైన హర్మ్యాన్ని డ్రోన్ షాట్ తో తీసి ఆహ్వానం పలుకుతూ అందరూ ఈ కార్యక్రమానికి రండి అని వాట్సాప్ లోను యూట్యూబ్ లోను చిన్న వీడియో హల్చల్ చేస్తా ఉంది. అలాంటి వీడియోను అమెరికా నుండి చూసినటువంటి ఒక సాయి భక్తుడు సచ్చరిత్రలో చెప్పినట్లుగా అనుగ్రహించాలనుకుంటే ఎలాగైనా రాసుకుంటాను, నా భక్తులకు పిచ్చుతో కాదు
పిచ్చుల కాలికి దారం కట్టి లాగినట్లుగా నాటుకుంటానన్నట్లు సేవా కార్యక్రమాలతో భక్తుని అనుగ్రహించాలన్న భావంతో మిచిగాన్ స్టేట్ లో ఎస్కే ఇంటర్నేషనల్ గ్రూప్ కు సిఇఓగా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు కవికొండల కిషన్ గారికి మనస్సులో ఆలోచన కలిగించి ఇంత మహా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఆ సాయినాథునికి ఎందరెందరో లక్షలాది రూపాయలను త్యాగబుద్ధితో సమర్పించి పునీతులవుతున్నప్పుడు నిరంతరం చేయకూడదు అనుకుని ఒక చిన్న ఆలోచనతో స్వామివారికి మకర తోరణానికి 12 లక్షల రూపాయలను నేను పంపిస్తున్నాను అని ఈ ఆలయ కమిటీకి ఆత్మీయులైనటువంటి హుమయూన్ గారు మరియు వారి యొక్క సోదరీమణులు షహిదా బేగం అబిదా బేగం గారి ద్వారా మందర్ సుబ్బారెడ్డి గారికి వర్తమానం వచ్చింది. ఇది స్వామివారి ఇక్కడ ఇంకా ప్రతిష్ట కాకముందే తన భక్తులను అనుగ్రహించిన విధానం మనందరినీ ప్రత్యక్షంగా అనుగ్రహించారు. ఇంటింటికి ఆ యొక్క కమిటీ వారు వచ్చి మీ ద్వారా వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఆలయ నిర్మాణానికి సహకరించండి, గురువు గారు చెప్పినట్లే సత్కార్యానికి ఇలా సహకరించండి అని వారి ద్వారా సాయనాథులు మన దగ్గరికి వచ్చి ఆ కార్యం చేయించుకొని వారు భిక్ష స్వీకరించినప్పుడు కర్మలను